నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆసక్తికర వ్యాఖ్యలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసే లక్ష్యంతో స్పేస్ కిడ్స్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శల దాడి చేశారు. ఎసెన్షియా ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపారని, ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా అని ఆమె అన్నారు. పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా అని ప్రశ్నించారు. కదా అలాంటి ఆలోచన రాలేదా? అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ 17 మంది ప్రాణాలకు లేదా? ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడా బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు. ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా? రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా? ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంటు, కార్మిక శాఖ, వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా, వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా? ఇది ఏమీ చేయకుండా వీకెండ్కేమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. సరే మంచిదే, కానీ ఇవి చేసి వెళ్ళొచ్చు కదా. అంటే లెక్కలేనితనం, నెగ్లిజెన్సీ, ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తూ ఉంది. అలాగే తీసుకుంటే వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద
మా జగనన్న మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు వాడుతున్న భాష, మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఇలాంటి భాష మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి. అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా అమ్మ ఏంటి ఇలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి? రేపొద్దున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ అభిమానులు అందరూ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పాకిస్తాన్కి కొంచెం మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు చేయడం, వారి యొక్క ప్రసంగాలు ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా సిఏఏ తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, మరి మొన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసింది అనేటువంటి విషయం తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ కార్యకర్తల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మాకు ఖచ్చితంగా పార్టీని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆ దిశగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడటమే కాదు మహిళలను వేధించాడని ఆరోపించారు. అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నాడని అన్నారు. అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతాడన్న అనుమానంతోనే నాడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపాడని సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈ రోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది,
మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళు పర్సనల్ ప్లేస్ కి రమ్మన్నాం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బద్రీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మన్నాం. రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య భారత్లో 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని, ఈ క్రీడలకు హైదరాబాద్ను వేదిక చేయాలని కేంద్రాన్ని కోరామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు. ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం. తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు మీరందరూ వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం. మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. చెరువుల ఆక్రమణదారుల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని కోరారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బారాస నేతలు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి చెరువుల్లో కాలేజీలు కట్టారని ఆరోపించారు. హైదరాబాద్ శివారు మొత్తం కూడా చెరువులు, గుంటలు, ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. మేము గత 10-15 ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుడి చేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంట పొరంబోకులు, చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం. ప్రభుత్వం పెడసెన పెట్టింది. ఇప్పుడు ఎందుకైనా మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు, చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సరిచే చూద్దామని అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున, ఆయన బిగ్ బాస్కే బాస్ ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో 1 ఎకరా 2 ఎకరాలు ఆక్రమించడం చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. అది చూడండి, మామూలుగా ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్స్ తర్వాత బఫర్ జోన్ తర్వాతనే ఆయన కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కన్నా ముందే వచ్చేసింది. ఇంత అక్రమంగా చేస్తున్నాడు. రోజుకి దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు దీనిలో వస్తున్నాయి. కోట్లు ఉండొచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం ఆకుపై చేసుకుంటాం, ఎన్కౌంటర్ రద్దు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అట్లా బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద కన్నేసాడు, ఇది కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరీ అన్యాయమైనటువంటి దురాకంతో కూడుకునేటువంటి పబ్లిక్ ప్రాపర్టీని లూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు,
పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి, సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు, ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తాయి వాడికి. ఎందుకు ఇంకా అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే FTL లోపల కానీ ఉంటే నేనే కూర్చేస్తానని పగలగలుగుతున్నాడు. అది సినిమా డైలాగ్ పలుకోండి. ఒకటే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాళ్ళు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు. నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, చెరువు ఇక్కడ ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బొకాయిస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. దీనికి ఆయన కాంపన్సేషన్ కట్టాలి. ఎన్నేళ్ళు దీన్ని అనుభవించాడో, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి. ఆ కక్కించి పేదవాడికి. లక్పతి దీదీ కార్యక్రమం కింద మహిళలు తమ జీవనోపాధులను పెంపొందించుకొని పిల్లలను చదివించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బెల్గాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లక్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మహిళలను సత్కరించే కార్యక్రమాన్ని నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లైవ్ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వీక్షించారు. మంత్రాలయం సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 350 మంది కళాకారులు ఒకే వేదికపై నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. జాతీయ శాస్త్రీయ నృత్య అకాడమీ మంత్రాలయం ఆధ్వర్యంలో ఆదివారం మంత్రాలయంలో నాట్య ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చారు. అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డు బృందం సమక్షంలో 15 నిమిషాలు శ్రీరామ గీతాలకు మైమరిపించేలా నాట్యం చేశారు. ಲೌಕಿಕ ತಗೊಂಡಾಗ ವೈದಿಕದಲ್ಲಿ ಸಾಕ್ಷಾತ್ ಹಂಸನಾಮಕ ಪರಂಪರೆಯಲ್ಲಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಮಂತ್ರಾಲಯ ಪೀಠಾಧಿಪತಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪರಮಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳು ಆಗಲಿ, ಲೌಕಿಕದಲ್ಲಿ ತಗೊಂಡಾಗ ನಮ್ಮ ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮದ ಪೀಠಾಧಿಪತಿ ಅಂತಂದ್ರೆ ಮಂತ್ರಾಲಯ ಪೀಠಾಧಿಪತಿಗಳು ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದ ಕಾಳಜಿಯನ್ನು. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ రచయిత రామజోగయ్య శాస్త్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా మందాస మండలం దున్నవూరు గ్రామ సమీపంలో సాయంత్రం ఓ భారీ ఎలుగుబంటి హల్చల్ చేసింది. సమీప తోటల్లోకి పనులకు వెళ్లిన స్థానికులకు ఎలుగుబంటి ఎదురుపడింది. ఎలుగుబంటిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంటి దాడిలో పలువురు మృతి చెందగా మరికొంతమంది వ్యక్తులకు గాయాలైన విషయం తెలిసిందే. జాడ చూడు జాడ చూడు హాయ్ జాడ చూడు అది మొదలుపెట్టలే ఉంది. కొట్టు కొట్టు కరెక్ట్ కొట్టు అలా అయితే కొట్టు. నేను అలా చేస్తున్నాను. అసలు మీకు కావట్లేదే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు కొట్టు కొట్టు ఎందుకు లోపలి లోపల కూడా గడ్డు కూడా అది మంచి చూడాలి. అది ఆడదు. మా తోటకి పొద్దుటే కొండకి అల్లుడు కొండబంటి వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లాలో సజావుగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ నిమజ్జనం కార్యక్రమాలపై కలెక్టర్ ఎస్పీ సుబ్బారాయుడు అధికారుల శ్రీవరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫెస్టివల్ డే రోజు నుంచి చివరి రోజు వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం మున్సిపాలిటీస్లో కానీ ఆల్ అదర్ మండల్స్ టౌన్స్లో కానీ బిగ్ విలేజెస్లో ఇవన్నీ వాళ్ళకు కూడా అప్లికబుల్. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ మీ లెవెల్లో మీరు ఈ ఏర్పాట్లు చూసుకోవాలి కెపాసిటీని బట్టి. ఓకే, ఖచ్చితంగా విలేజెస్ ఎస్పెషల్లీ విలేజెస్లో అండ్ టౌన్స్లో స్టిల్ యాక్షన్స్ కింద ఉంటారు. లెట్ us నాట్ అలౌ దిస్ ఈ అకేషన్ రోజు అలాంటివి తీసుకురావద్దన్నా. ఇందాక కూడా ఉత్సవ కమిటీ నుంచి చెప్పారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ దట్ ఎవ్రీబడి కమ్. అందరూ ఇదంతా ఒక మంచి
మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి వినాయక్ సాగర్ దగ్గర చుట్టుపక్కల మన దామినేడు, అదేవిధంగా మన చెన్నై గుంట అండ్ దెన్ గొల్లపల్లి, సో మిగతా ఊర్లలో కూడా ఏ చెరువులో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని చూసుకొని మన విఆర్ఓ, విఆర్ఏ, అదేవిధంగా సచివాలయం సిబ్బంది అందరినీ కూడా అక్కడ మనం కనెక్టివిటీస్ వేసి పోస్ట్ చేయాలి. వాళ్ళు దెబ్బతినకుండా అది చూసుకోవాలనేసి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మేము తెలియజేస్తున్నాం. అది ప్రధానంగా తీసుకోవాలి. దాంతోపాటు ఈ రైనీ సీజన్ వర్షాకాలం ఉంది కాబట్టి ఈ ఉత్సవ విగ్రహాలు వెళ్ళేటప్పుడు కొన్ని వీధులలో వాటర్ నిలియకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేక దృష్టి తీసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడంతా కూడా గుర్తించి వెంటనే వాటర్ లేకుండా భక్తులకు విగ్రహాలు తీసుకుపోయే భక్తులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అది కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఆలోచన. అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్, శానిటేషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా, అంటే ఆల్రెడీ కమిటీ మెంబర్స్ చెప్పారు. అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద బండ్ అవి కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మండే వీళ్ళని కూడా తీసుకెళ్ళి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ చూసుకొని సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మండపాలు ఎక్కడ వేయాలి, స్టేజెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ కోఆర్డినేట్ సార్. మిగతా సబ్ డివిజన్స్ కూడా వర్తిస్తాయి. కన్సర్న్ ఎస్డిపిఓస్ అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ మీరు కూడా నోట్ చేసుకుని ఆ ఏరియాస్లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి. ఉన్న విగ్రహాలు కూడా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు, కమిటీ ఎవరు, ఏ రూటు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, వాటి అరేంజ్మెంట్స్ ఏమి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మండపాలు నిర్మించి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు ఈ రకంగా పూజాధికారులు అందించి ఒక క్రమ పద్ధతిలో వినాయక సాగర్లో నిమజ్జనం చేసుకోవడానికి వస్తారు. అయితే సింహభాగం 80% కంటే ఎక్కువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.